ప్రిపేర్ అవుతున్న పీరియడ్లో ఎందుకు మెంటర్ అవ్వలేకపోయావు? అది వచ్చేసి నాకు స్టార్టింగే కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక అట్లాగా నేను మెంటర్ కింద చేయలేదు సార్. కాలేజీలో చదివావంటే నువ్వు ఒక మంచి క్లవర్ స్టూడెంట్వే అండ్ నువ్వు సిన్సియర్వి. నువ్వు సిన్సియర్ కాబట్టినే జీపీ ఇన్ఫోటెక్కి ముగ్గురు అబ్బాయిల్ని మంచి వాళ్ళని పంపించండి అన్నప్పుడు ఆ ముగ్గురు అబ్బాయిలలో నీ పేరు పెట్టా, పంపించా. నేను నీతో అంత పర్సనల్గా ఇంటరాక్ట్ అయింది లేదు, కానీ నీకు ఆ ఇంటర్వ్యూలో సెలెక్టివ్ క్యాండిడేట్స్ని పెట్టాను, ముగ్గురు అబ్బాయిని. అందులో నీ పేరు వచ్చినప్పుడు ఏమనుకున్నాను? సడన్గా నా పేరు వచ్చింది, షాక్ అయ్యాను సార్ సడన్గానే. అప్పుడు మేబీ ఈ కంపెనీ డ్రైవ్కి ఇంకా పంపిస్తున్నారు నాకు అని చెప్పి ఇలాగ అనుకున్నాను సార్. నీకు ఒక ఆఫర్ అనౌన్స్ అయింది, బట్ కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇప్పుడు ఆ యొక్క జీపీ ఇన్ఫోటెక్ రవిచంద్రన్ పంపించాను, కోటేశ్వరం పంపించాను. రవిచంద్ర 10 years గ్యాప్, కోటేశ్వరం నిన్న మొన్న పాస్ అయ్యారు 2 years బ్యాక్. సో అక్కడ ఇయర్ కన్స్టెంట్ ఏం లేదు, క్లియర్ తెలుస్తుంది. ఇప్పుడు ప్రొడెంట్కి నేను పోయింది ఏంటంటే ఇయర్ కన్స్టెంట్లో నువ్వు బయటపడ్డావు. కరెక్ట్ సార్. సో అది మేము ఇయర్ కన్స్టెంట్లో అప్పుడు ఎవరు లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళు చూసి పంపించాం, ఎందుకంటే వాళ్ళు ఇయర్ కన్స్టెంట్ పెట్టారు, ఇక్కడ లేదు. కానీ అందులో సెలెక్టివ్గా పెట్టాం. వాళ్ళు మాకు ఇచ్చిన క్రైటీరియా ఏంటంటే బెస్ట్ కావాలి అన్నారు. సరే చూద్దామని ఒక ముగ్గురు అమ్మాయిలలో నీ పేరు వచ్చింది సడన్ గా. సో అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూస్కి సెలెక్టివ్గా పంపించేటప్పుడు ఎక్కువ మాకు స్టూడెంట్ ఎవరికి జాబ్ నీడ్ బాగుంది, ఎక్కువ ఇంటర్వ్యూస్ అయినాయి అన్న వాళ్ళు కానీ బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని ఇవన్నీ అబ్జర్వ్ చేసి పంపిస్తారు. సో నీకు నాకు కమ్యూనికేషన్ లేదు. మీకు తెలుసు ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ సో విల్ కమ్ ఫ్రమ్ మై టేబుల్. ఓకే, సో అది సెమినార్ ఏ డే జరుగుతున్న ప్రోగ్రామ్, మీరు ఎన్నింటికి సెమినార్లు ఆపాలి, ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు మీకు ఏ యాక్టివిటీ అయినా ఫ్యాకల్టీస్ మన శ్రీకాంత్ సార్, సంతోష్ సార్ చేస్తున్న ఇన్స్ట్రక్షన్ విల్ కమ్ ఫ్రమ్ మై టేబుల్, అందులో డౌట్ లేదు. సో అంటే ఆ లిస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది నా టేబుల్ నుంచి వచ్చి ఉంటది కదా. సో నీ పేరు సడన్ గా వచ్చింది కదా, సో నీకేమనిపించింది? ఇప్పుడు రవిచంద్ర ఉండు రెగ్యులర్ గా మాకు టచ్ లో ఉంటాడు, కోటేశ్వరరావు కూడా ఎక్కువ మాట్లాడుతుంటాడు, నువ్వు ఎక్కువ మాట్లాడవు, బట్ నువ్వు వచ్చింది నిన్న మొన్న. సో నీ పేరు ఎందుకు వచ్చింది అనుకున్నావు అప్పుడు? ఆల్రెడీ ఒక ఆఫర్లో వచ్చింది కానీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో నా సైడ్ నుంచి టెక్నికల్ స్కిల్ గుడ్గా ఉంది కాబట్టి సో ఇది ప్రిఫర్ చేస్తుంటారు. వచ్చింది కాబట్టి నీకు ఆల్రెడీ ఆఫర్ వచ్చింది కాబట్టి రెండో కంపెనీకి పంపించడానికి అవసరమే లేదు, అది కూడా సైడే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పంపించకూడదు, ఎందుకంటే ఆల్రెడీ యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ వన్ కంపెనీ, హోల్డ్లో ఉంది, అది కాదు రీజన్. మేబీ నా టెక్నికల్ స్కిల్స్ చూసి ఇంకా రెగ్యులారిటీగా రావడం సార్, నీ ప్రవర్తన, నువ్వు నీ సిన్సియారిటీ ఒకటి టెక్నికల్గా నువ్వు ప్రూవ్డ్ పర్వాలేదు, బట్ ఆ ఆఫర్ ఇంకా తెలియదు, బట్ అది కూడా కాదు క్రైటీరియా, అక్కడ పర్వాలేదు. మెయిన్ ఏంటంటే నీ బిహేవియర్, సిన్సియారిటీ, అంతే, అది క్లియర్. సో నీకు అనిపించాలి ఇప్పుడు, అంటే అసలు నీకు నాకు ఇంట్రాక్షనే లేదు సార్. ఏదో నువ్వు సార్ నేను మొన్న ప్లేస్మెంట్లో ఫీజు కట్టాను అని చెప్పి నాకు మండే చెప్పావు. ఓ నువ్వేనా అమ్మా, రైట్, నువ్వు ఒకసారి సంతోషాన్ని వెళ్ళి ఇంటర్వ్యూ బ్యాచ్కి వెళ్ళిపోతా అంటే పోండి అని చెప్పి 10 రోజులు రివిజన్ చేసుకొని వెళ్ళండి. అప్పుడు నేను ఎవరికో కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు కొద్ది గుర్తు ఎవరైనా మెంటర్కి ఏమైనా కలిపానా నేను? లేదు సార్, నార్మల్గా లేదు, ప్రిపేర్ అవ్వమని. సో అదే మన మధ్యలో 1-2 సార్లు ఏదో ఇటు అటు ఇటు అని అని ఉంటారు అంతే, ఇటు కూర్చో అటు కూర్చో, లేదంటే ఈ ఇంటర్వ్యూ ఏదో అడిగి ఉంటారు, టాస్క్ స్టేటస్ అందరితో పాటు. కానీ నీ మీద నాకు అబ్జర్వేషన్ ఉంది. సో అంటే దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మెయిన్గా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మానిటరింగ్ అనేది జరుగుతుంది, షాడోయింగ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి తెలియదు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను అంటే మనం ఎలా ఉన్నాము, మనం పాజిటివ్ ఉన్నా ఎక్స్పోజ్ అవుతాం, మనం నెగిటివ్గా ఉన్నా ఎక్స్పోజ్ అవుతాం, మనం సబ్జెక్ట్లో బాగున్నా తెలుసుకుంటా, నేను సబ్జెక్ట్లో వీళ్ళు డల్ ఉన్నారు అనేది కూడా తెలుసుకుంటాం. అంటే ఎవ్రీ స్టూడెంట్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు వి విల్ చెక్ ఇట్ అండ్ అది నీ ప్రవర్తన నీకు ప్లస్ అయింది, అది అల్టిమేట్గా నీ సబ్జెక్టు ఉపయోగపడ్డది, నీ ప్రవర్తన కూడా ఉపయోగపడ్డది. సో అంటే నీకు అంటే ఎనీ లైక్ వాట్ ఐ కెన్ సే